వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తానంటూ హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కైకలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన పులివెందుల వేషాలు తన దగ్గర వేస్తే ఊరుకోనన్నారు. హైదరాబాద్లో కూర్చొని కేసీఆర్ అనుమతితో వైసీపీ బీఫారాలు ఇస్తోందని పవన్ ఆరోపించారు. రాజకీయాలు జగన్ చంద్రబాబే చేస్తారా అన్న పవన్ కళ్యాణ్ త్వరలో సీఎంగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలంటే మీ కుటుంబాలే చేయాలా? రాజకీయం అంటే చంద్రబాబు గారి కుటుంబాలే చేయాలా? ఇంకా ఏ కుటుంబాలకి చేయకూడదా? బివి రావు గారు లాంటి వ్యక్తి రాజకీయాలు చేయకూడదా? సామాన్యులు రాకూడదా? 22 ఏళ్ల వయసులో సీఏ పూర్తి చేసి విద్యాధికుడు ఆ వ్యక్తిని తీసుకొస్తా ఉంటే విజయసాయిరెడ్డి గారు చెప్తారు, వాళ్ళని పర్మిషన్ అడిగి మన అభ్యర్థులు పెట్టాలంట. ఏం మీకు బానిసలం అనుకుంటున్నావా? వైసీపీకి మేము బానిసలా, లేదంటే మీ కుటుంబాలకు మేమన్నా బానిసలమా? మేము అంటే మాకు తెలివితేటలు ఉండవు, మాకు వ్యూహాలు ఉండవు. ఒక్క విజయసాయిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికైనా రాజకీయ వ్యూహాలు ఉండేది. మాకు వ్యూహాలు ఉండవా? మాకు చేత కాదా? మాకు సత్తా లేదా? ఏం మాట్లాడతారా మీరు? మర్యాద ఇస్తా ఉంటే నోటికి ఇష్టం వచ్చినట్టు పేలిపోతా ఉన్నారు. రాయలసీమని, రాయలేని సీమని ఈ రోజున రక్తాల సీమగా చేశారు. బాధగా ఉంది. రాయలసీమకు పోతే, రాయలసీమకి వెళ్తే ఒక్కొక్క ఇలాంటి యువత ఈ పులివెందుల కుటుంబాల నుంచి బంధనాలు తెంచుకొని బయటికి రావాలి, ఎవరన్నా వచ్చి విడిపిస్తారా అని చెప్పి ఒక్కొక్కళ్ళు బలంగా కోరుకుంటున్నారు రాయలసీమ యువత. మీ పులివెందుల వేషాలు మీ ఇళ్లలో పెట్టుకొని బయటికి తీసుకొస్తే తాట తీసి కూర్చోబెడతాను, మర్చిపోకండి. నాకు అలాంటి భయాలు లేవు. మార్పు కోసం అన్ని తెగించి వచ్చేసాను జీవితంలో. ఉంటే చొక్కా వేసుకొని వస్తాను, పంచె కట్టుకొని వస్తాను. ఉంటే ఉంటుంది, పోతే పోద్ది. నాకు భయాలు లేవు. కిరాయి మూకల్ని తీసుకొచ్చి మీకు పేపర్లు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయే కదా అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తాట తీసి కింద కూర్చోబెడతాను, మర్చిపోకండి ఆ సంగతి. నాకు భయాలు లేవు. మార్పు తీసుకొచ్చేవాడు ధైర్యవంతుడైతేనే మార్పు తీసుకురాగలడు. సర్దేవాడు ఎప్పుడు మార్పు తీసుకురాలేడు. నిర్మోహమాటంగా మంచిని మంచి, చెడుని చెడుగా చెప్పగలిగే దమ్ముల్లోడు వాడే మార్పు తీసుకురాగలడు. అందుకు నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడతానంటే, అందరూ సర్ది ఎంతసేపు వీళ్ళ పల్లకీలు మోయడం తప్ప మన సమస్యలు అట్టే గాలి కుదిలేశారు. నేను నా అన్నదమ్ములందరికీ చెప్తున్నాను, నేను నిలబడేవాడిని. వాళ్ళు హైదరాబాద్ లో కూర్చొని బీఫామ్స్ ఇస్తున్నారు. నేను మంగళగిరిలో ఆఫీస్ పెట్టి బీఫామ్స్ మన ఆంధ్రప్రదేశ్ నడిపొడ్డు నుంచి ఇచ్చాను. బీఫామ్స్ ఒక్కటి ఇవ్వలేదు అక్కడి నుంచి. ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ నుంచి ఇస్తారు బీఫామ్స్. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పక్కన పెట్టుకొని సార్ ఈ బీఫామ్ ఇవ్వచ్చా లేదా అని చెప్పి వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరు నిలబడాలనేది టీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. దమ్ముగా తెగింపుగా నిలబడింది మనం నిలబడ్డాం. జనసేన మంగళగిరి ఆఫీసులో కూర్చొని ఒక్కొక్క నాయకులను పిలిపించుకొని నేను ఒకటే చెప్పాను, ఈ రోజున ఎందుకు మన బీఫామ్స్ ఇస్తుంటే గొడవలు లేవంటే, ఎవ్వరికీ నేను ఖర్చు పెట్టమని చెప్పలా, పని చేయండి అని చెప్పాను. ఇష్టం వచ్చి పని చేశారు. నేను చెప్పాను, ప్రతి నియోజకవర్గానికి 3 నుంచి 4 కష్టపడి పని చేయండి. పరిస్థితులను బట్టి తెలుగుదేశం ఏ వ్యూహం పెడతారు, వైసీపీ ఏ వ్యూహం పెడుతుంది, దానికి తగ్గట్టుగా నేను ప్రతి వ్యూహం పెట్టి మన నలుగురిలో ఎవరు ఉండాలి, లేదంటే ఇంకొకరు పెట్టాలని చెప్పి ముందే చెప్పాను నేను అందరికీ. అందుకే